ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నమస్కారం అండి. మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని చికెన్ షాపులు కానీ, మటన్ షాపులు కానీ, చేపలు అని మున్సిపాలిటీ ఒక డైలీ 50 రూపాయలు చొప్పున నెలకు 1500 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధిత ఏదైనా కానీ మనకు ప్రూఫ్ అది ఇది అంటే కినా ఏమీ లేదు. ఎవరికి అడగాలి, ఎవరికి ఏం చెప్పాలి అనేది మేము మొరపెట్టుకున్నా కానీ ఎవరు మా మాట వినడం లేదు. అందుకని ఈరోజు మన బీజేపీ నాయకులు మన ప్రతిపన్న దగ్గరికి వచ్చి మేము చికెన్ షాపులో అంటే మొత్తం రాలేదు, కొంచెం మందే వచ్చినాము. వచ్చి ఈయనకు మేము చెప్పుకుని అన్న చూసి మాట్లాడతాంలేనా, కమిషనర్ సార్ దగ్గరికి పోతాంలే అని చెప్పినారు. దీనికి చూసి రేపు మార్చి నెల వస్తుంది కాబట్టి ఏదన్నా అంటే కినా వాళ్ళు టెండర్లు పడినాము, ఎక్కువ పోయింది, అది పోయింది, ఇది పోయింది అనేసి నెల వారానికి ఒకసారి చొప్పున డబ్బులు తీసుకొని పోతా. 350 రూపాయలు, అక్షరాల 350 రూపాయలు తీసుకుంటా. దీనికి వారానికి దీనికి సంబంధించి ఏదన్నా మనకు స్లిప్పు కానీ ఏదన్నా అంటే కినా లేదు, అది ఇది నీకు ఏం కావాలో చెప్పు, లేకుంటే మున్సిపాలిటీ కాడికి పోయి అడుగో, కమిషనర్ సార్కు అడుగు, ఇది అని అంటారు. దీనికి సంబంధించి చూసి మన మీద దయ చూసి మన మున్సిపాలిటీ కమిషనర్ గారు ఈ గేటు అనేది లేకోకుండా చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఒకటి మన కడప జిల్లా కలెక్టర్ ఆఫీసు ఉన్నది, కడపలో కానీ ఈ సిస్టమేటిక్ లేదు. మున్సిపాలిటీ గేట్ అనేది కడపలోనే లేదు. ఈ మన ప్రొద్దుటూరులో ఎట్లా వచ్చిందో ఏం అర్థం కావడం లేదు. ఎవరికి పోయి అడిగినా కానీ ఇది మా కట్టాల్సిందే అంటారు. అది ఏం కట్టాలా అనేది మనకైతే ఏం తెలియదు. మేము చిరు వ్యాపారము, వ్యాపారాలు లేక, బాడిగలు లేక, కరెంటు బిల్లులు, దీని గురించి మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక 6-7 నెలల నుండి మనకు వ్యాపారాలు అనేది లేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారు కానీ, మా ప్రతిపన్న గారు, కమిషనర్ గారు ఒక మా గురించి ఆలోచన చేసి ఇది లేకోకుండా తీసేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకొని నమస్కరిస్తున్నాము. ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపాలిటీ మున్సిపాలిటీ గేటు గురించి చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు, చేపలు రోడ్డు పైన ఎక్కడున్నాయన్నా డైలీ 50 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది గేటు, దీనికి రసీదు కానీ ఏదే కానీ అడిగితే కానీ లేదంటారు. మేము ఇంత పాడినాము, 2 లక్షలు పోయినాయి అంటున్నారు. సంవత్సరం ఒకసారి వస్తున్నారు, పెంచుకుంటా పోతున్నారు. ఇప్పుడు డైలీ 50 రూపాయలు ఇస్తాము. నెలకు వచ్చి 1500 రూపాయలు చొప్పున కడుతున్నాము. ఎవరికి అడిగినా కూడా ఈ మున్సిపాలిటీలో మాట్లాడుకోండి అంటారు. మున్సిపాలిటీ పోతే మేము టెండర్ వేసినాము, వాళ్ళతో మాట్లాడుకోవాలా, టెండర్ నా పోతే అంటారు. ఇది చూసి ఎమ్మెల్యే గారు, అన్న ప్రదీపన్న గారు, కమిషనర్ గారిది అందరు తీసుకొని పోయి కలెక్టర్ కాడ కంప్లైంట్ పెట్టాలని కోరుతున్నాము. గేట్ లేకుండా తీసేయాలని చెప్తున్నాము. వచ్చిన మీడియా మిత్రులకు, నా వెనకమ్మడి వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పుడు విషయం ఏమంటే టాపిక్ వచ్చేసి మాంసాహారాలు అనే దాని మీద కమిషనర్ అనేది కాకుండా ఇది ఎక్కువ నెలకు వచ్చేసి 1500 రూపాయలు వసూలు చేయడం జరుగుతూ ఉంది. అది ఎందుకని అడిగితే కన్నా దౌర్జన్యంగా లాభడుకుంటూ పోతున్నారు కానీ వేరేదేం కాదు. ఇదైతే ఇబ్బంది పడతా ఉన్నాం మేము కూడా. ప్రజలందరూ అంటే దుకాణదారులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలైతే 7 నెలల నుంచి వ్యాపారం లేదు. దయచేసి ఇది లేకోకుండా చేసేట్టుగా చేస్తే బాగుంటుందని మా విన్నపము. ఇది ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదా మా ప్రదీపన్న కావచ్చు, ఇంకొకరు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉంది. దయచేసి ఇది గేట్ అనేది లేకోకుండా చేసేట్టుగా చేయండి. అదే విన్నపిస్తున్నాను. అందరికీ నమస్కారం అన్న. మున్సిపాలిటీ మాయాజాలం పార్ట్ 2 ఇది. పార్ట్ 1లో మేమందరం ముందే అక్కడికి వెళ్ళి చెప్పినాం. మార్కెట్ రిసిప్ట్స్ అన్నీ కూడా దొంగ రిసిప్ట్లు అని కమిషనర్ గారే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 2-3 రోజులలో ఆ గేట్ అనేది లేకుండా చేసి పార్కింగ్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతనే మేము పార్కింగ్ టికెట్లు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు అటువంటి చర్య ఏమీ చేయలేదు ఇంతవరకు కూడా. ఆయన పని ఆయన చేసుకుంటూనే పోతున్నాడు. దొంగ టికెట్లు ఇస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా లక్షలు దోచుకుంటానే ఉన్నారు. కొంచెం కూడా వాళ్ళకు సీరియస్నెస్ లేదు. ప్రజలు తిడుతున్నారు అక్కడ. మళ్ళీ ఈరోజు
కమిషనర్ గారే ఒప్పుకున్నారు కదా, ఇది దొంగ రిసిప్ట్లు, ఇవి ఇచ్చి మరీ గేట్ ఎందుకు రాబట్టుకుంటున్నారని చెప్పి ప్రజలు తిడుతున్నా కూడా సిగ్గు లేకపోతే ప్రజలు తిరగబడతారు. ఇక్కడ వీరందరూ కూడా చిన్న చికెన్ షాపులు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చికెన్ షాపులు వాళ్ళకి మున్సిపాలిటీకి ఎందుకు డబ్బులు కట్టాలి? క్లీనింగ్ చేస్తే డబ్బులు కట్టాలి. క్లీనింగ్ చేయకుండా మార్కెట్ ద్వారా మార్కెట్కు అనుసంధానంగా వీళ్ళకి ఒక గేట్ అనేది ఒకటి పెట్టినారు వీళ్ళకి కూడా. అది ఎంత పెట్టారు రిసిప్ట్ లేకుండా, వీళ్ళకి కూడా సేమ్ అదే ప్రొసీజరే. రిసిప్ట్ లేకుండా డబ్బులు దండుకోవడంలో కమిషనర్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు కడప జిల్లాలోనే. మేమందరము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టాం. భారతీయ జనతా పార్టీ 1500 రూపాయలు వీళ్ళ దగ్గర అక్రమంగా వసూలు చేస్తూ టికెట్ ఇవ్వకుండా ఎట్లా తీసుకోగలుగుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు? మేము మొన్న కూడా అడిగాం, అక్కడ రిసిప్ట్లు పెట్టండి, పార్కింగ్ టికెట్లు ఆర్గనైజ్డ్గా మున్సిపాలిటీ ఆర్గనైజ్డ్గా ఒక టికెట్ ముద్రించి ఇవ్వండి అంటే దానికి కూడా వాళ్ళు చేయడం లేదు. ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్. ఇంత డబ్బులు అంటే నెలకు 4 లక్షల రూపాయలు కేవలం చికెన్ షాప్ వాళ్ళు కడుతున్నారు. 300 షాపులు ఉంటే 300 షాపులు ఇంటూ 1500 రూపాయలు ప్రతి నెల. ఈ డబ్బులు ఎవరికి పోతుంది? రిసిప్ట్ ఇచ్చినారా పోనీ వీళ్ళకు? ఎందుకు కట్టాలి? ఈ క్వశ్చన్లకి ఏది కూడా కమిషనర్ గారు ఆన్సర్ చేయరు. ఏమంటారంటే గజిట్ ఉంది కాబట్టి మేము డబ్బులు కలెక్ట్ చేస్తామంటారు. మేము సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి కమిషనర్ గారి మీద రిపోర్ట్ చేస్తాము. ఇల్లీగల్ దందా మీరు ఆపకుండా ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే మేమందరం కూడా మున్సిపాలిటీని ముట్టడి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు చికెన్ సెంటర్ల పైన కూడా నెలకు 1500 రూపాయలు అక్రమంగా చికెన్ సెంటరు, మటన్ సెంటరు, చేపలు, చికెన్ సెంటరు, మటన్ సెంటరు, చేపలు ఎటువంటి టికెట్స్ లేకోకుండా చిటిక వేసి డబ్బులు కలెక్ట్ చేయడం మొదలుపెట్టినారు. దందా మొదలుపెట్టినారు. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? మున్సిపాలిటీకి పోతుందా? అక్రమ రౌడీల దగ్గరికి పోతుందా? ఎటువంటి లీగలైజ్డ్ లేకోకుండా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధమైన ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు దయ ఉంచి ఈ చికెన్ సెంటర్ల పైన, చికెన్ మార్కెట్ పైన డబ్బులు అక్రమంగా వసూలు అవుతుందని నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ వారికి కానీ విజ్ఞప్తి మా భారతీయ జనతా పార్టీ తరఫున మా కోనేటి ప్రదీప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నెక్స్ట్ దీని చర్యలు తీసుకోకుంటే తప్పక మేము దీనిపైన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. జై బీజేపీ, భారతీయ జనతా పార్టీకి జిందాబాద్.